హాయ్ అండి, బాగున్నారా? ఏంటా ఇది అనుకుంటున్నారా? ఆర్ట్ బై విగేందర్. చదువుకోరా అని రూమ్లోకి పంపిస్తే వాడు చేసిన పని ఇది. దీన్ని క్లీన్ చేయడానికి నా తిప్పలు మామూలుగా లేవు. ఏంటో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. మెథడ్ 1. అవునండి, మీకు ఇప్పుడు నేను 3 మెథడ్స్ చెప్పబోతున్నాను. ఈ అందమైన ఆర్ట్ చూడంగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేసా. ఇది ఒక మెథడ్ కనిపించింది. మీరు యూజ్ చేస్తున్న పేస్ట్ ఏదైనా పర్లేదు, కొంచెం తీసుకొని అందులో విమ్ లిక్విడ్ వేసి కొంచెం వాటర్ వేసుకొని కలిపేసి ఒక బ్రష్తో తీసుకొని ఇట్లా రబ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్లో భయపడతానే అప్లై చేశాను. అసలే మన ఇల్లు కాదు కదా. మెల్లగా రుద్దుతుంటే పని అవ్వట్లేదు. సో ప్రెషర్ అప్లై చేసి గట్టిగా రుద్దాను, అప్పుడు పోతుంది. అమ్మయ్య అనుకున్నా. ఇంకా మొదలుపెట్టాను యుద్ధం. రుద్దుతూనే ఉన్నా. ఇదంతా క్లీన్ చేసి సారీ అంతా కాదు, హాఫ్ క్లీన్ అయ్యేసరికి 2.5 hours పట్టింది. చేతులు పడిపోయినాయి. నైట్ అంతా పెయిన్స్. ఇంకెట్లాగా ఇది కష్టంగా ఉందని సెకండ్ మెథడ్కి వెళ్ళిపోయా. నా కష్టాలు చెప్పుకుంటే ఫ్రెండ్ ఈ మ్యాజిక్ ఎరేజర్ గురించి సజెస్ట్ చేశారు. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసా. దీని ప్రైస్ వచ్చేసి 339 per piece. 4 pieces ఉంటాయి ఇందులో. చాలా కాస్ట్లీగా ఉంది కదా. దీన్ని జస్ట్ అలా వాటర్లో తడిపేసి ఎక్సెస్ వాటర్ స్క్వీజ్ చేసి ఇలా ఎరేజర్ లాగా రబ్ చేయటమే. ఇది కూడా లైట్గా రబ్ చేస్తే పని చేయదండి, కొంచెం ప్రెషర్ అప్లై చేయాలి. దీనికి ఫస్ట్ మెథడ్కి కొంచెం చేతులు నొప్పులు తగ్గినాయి అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇది కూడా రుద్దుతూనే ఉన్నాను. ఇది ఒక 1 hour పట్టింది నాకు క్లీన్ చేయడానికి. ఇలా ఒక 1 hour కష్టపడ్డాక ఇది ఫైనల్ రిజల్ట్. దీని పరిస్థితి ఇలా అయిపోయింది. మనోడు ఆర్ట్ కోసం ఒక డస్ట్బిన్ బలైపోయింది. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే తస్మాత్ జాగ్రత్త. వాళ్ళకి పెన్సిల్ మాత్రం ఇవ్వద్దు, ఇలా కష్టపడాల్సి వస్తుంది. మెథడ్ 3 ఈజియెస్ట్ మెథడ్ అండి. మొన్న చిన్ని అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కతో చెప్తే నా కష్టాలు, ఇది ఒకసారి ట్రై చేయని చెప్పింది. ఏదైనా సరుకు మీరు వాడేది వేసేసి కొంచెం వాటర్ వేసి ఇలా తిప్పేసి, ఇంట్లో స్పాంజ్ ఉంటే స్పాంజ్ ఆర్ క్లాత్ ఉంటే క్లాత్ అది తీసుకొని ట్రై చేయండి. ఇది ఆర్ట్ బై సాయి అనమాట. ఇందాక చూసింది ఆర్ట్ బై విగేందర్ అనమాట. ఇద్దరూ ఆడుకుంటే నువ్వు మామూలుగా ఆడుకోవట్లా. నన్ను క్లాత్ తీసుకొని డ్యాంప్ చేసి ఇట్లా రబ్ చేయాలి. ఇది ఇంకెంతసేపు పడుతుందో అనుకున్నా, ఇదే త్వరగా పోయింది. దిస్ ఈజ్ ది చీపెస్ట్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ యూ కెన్ అప్లై. కాషన్, ఇందులో ఏ మెథడ్ ట్రై చేసేటప్పుడైనా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీ గోడకి ఏం కాకుంటే ఫాలో అయిపోండి, ఓకేనా? ఫైనల్గా రుద్ది దీన్ని ఎట్లాగైతే నేను క్లియర్ చేశాను. ఇది క్లియర్ చేసేలోపు మా వాళ్ళు ఇంకోటి రెడీ చేశారు నా కోసం. ఏం చేస్తాం, ఇదే పని అయిపోయింది నాకు. పొర్రపాటున ఏదో పనిలో ఉండి రూమ్లోకి వెళ్ళి చదువుకోరా నాయనా అంటాం పాపం. ఇలాంటి పనులు రెడీగా పెడుతున్నాం నా కోసం. స్లైడ్ డోర్ మీద కూడా ట్రై చేశాను. ఇది ఇంకా ఈజీగా పోయింది. మీరు ట్రై చేయొచ్చు. మీకు కూడా చిన్నపిల్లలు ఉన్నారా, ఇలాగే కష్టపడుతున్నారా? నాతో షేర్ చేసుకోండి మీ బాధలన్నీ కామెంట్స్లో. ఐఎమ్ రెడీ టు హియర్. ఇదండి ఫైనల్ రిజల్ట్. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.